రివైవల్ సోల్ ఫర్ జీసస్. యేసు కొరకు పునరుజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు కలుగజేసిన కృపాక్షేమములను బట్టి మనందరం కూడా సజీవ లెక్కలో ఉండి ఆయన్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, అనుదినము ఆయనతో ఆనందించడానికి కలుగజేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, దినాలను బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ రివైవల్ సోల్ ఫర్ జీసస్ గ్రూప్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఉదయకాలపు ప్రార్థనలోను, సాయంకాలపు వాక్య సందేశంలోనూ ఏకీభవిస్తున్నారని నేను నమ్ముచున్నాను. నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఇక్కడ మనం చదవబడిన లేఖనంలో మనం పరిశీలించినట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు కలిగి ఉండుడి. యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి మనసు కలిగి ఉన్నారు అనే దాని గురించి, క్రీస్తు యేసు కలిగిన మనసును మనము కలిగి ఉండాలని ఒక 3 మాటలు నేను మీ అందరికీ కూడా తెలియచేయాలని ఆశపడుచున్నాను. ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనసుల్లో మొట్టమొదటిగా మనం పరిశీలించినట్టయితే మొట్టమొదటి క్షమించే గుణం. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి వారైనప్పటికీ కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా, ఎంత ఘోర పాపి అయినప్పటికీ కూడా, ఆయన వైపు చూడడానికి అర్హత లేని వారైనప్పటికీ కూడా, ఎంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని అనుదినము కూడా క్షమించే గుణం కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. దీనికి సంబంధించి బైబిల్లో మనకు అనేకమైన ఎగ్జాంపుల్స్ లేదా అనేకమైన ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ గురించి మనం పరిశీలించినట్లయితే ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు క్షమించిన విధానం చూస్తే బహు ఆశ్చర్యం కలిగిస్తుంది మనకి. లోకమంతా ద్వేషించింది, జనులందరూ ద్వేషించారు, రాళ్లతో కొట్టి చంపేయడానికి అందరూ సిద్ధపడిపోయిన టైంలో యేసుక్రీస్తు ప్రభువారు మీలో పాపం చేయని వాడు ఎవడుంటే వాడు మొట్టమొదటిగా ఈమె మీద రాయి వేయండి అని తెలియజేసినప్పుడు ఏ ఒక్కరు కూడా సాహసం చేయలేకపోయారు. వారు ఏంటంటే వారి తప్పులు కనిపిస్తున్నాయి కాబట్టి వారు వెళ్ళిపోయారు. బట్ యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడై, జీవం కలిగిన దేవుడై, ఆయనలో ఎటువంటి పాపం లేనప్పటికీ ఆయన ఏం చేశారంటే కనుక ఆమెను క్షమించారు. ఎట్టి రీతిగా క్షమించారంటే కనుక నీ పాపం క్షమించబడ్డాయని చెప్పేసి ఆమెను క్షమించి మరెన్నడూ కూడా ఆమె ఆ పాపం చేయకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్పించిన ఆ క్షమాపణ అనేది చాలా గొప్పది. క్షమించే గుణం కలిగిన వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు బందిపోట్లైన దొంగలు కూడా ఆ టైంలో పశ్చాత్తాపం కోరుకుంటే ఆయన క్షమించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇలా అనేకమైన ఉదాహరణలు మనకు కనిపిస్తుంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన క్షమించే గుణం కలిగిన వారు. మరి నీవు నేను మన కుటుంబ సభ్యుల్లో ఏదైనా తప్పిదం జరిగితే, లేదా బయట ఏదైనా మన మీద ఏదైనా నింద వేసి తర్వాత వాళ్ళు క్షమాపణ కోరితే, లేదా మన ఎవరైనా అనరాని మాటలు అనేసి, లేదా అనేక విధాలుగా నిందించి తిరిగి క్షమాపణ కోరితే, లేదా మన పొరపాటు లేనప్పటికీ కూడా తెలియక అనేక సార్లు మనమే ఆ పొరపాటు చేసామని కొన్నిసార్లు మనం నిందల పాలవుతాం. తిరిగి వారు క్షమాపణ కోరినప్పుడు మనం క్షమించే గుణం కలిగి ఉన్నామా, లేదా వారిని ద్వేషిస్తున్నామా? ఒక్కసారి మనకు మనం పరిశీలించుకోవాలి. ఈ క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరు కలిగి ఉండడని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి మనం కలిగి ఉన్నామా క్షమాపణ కలిగిన మనసుని? ఒక్కసారి మనం పరిశీలించుకోవాలని తెలియజేస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రేమించే గుణం. ఇక్కడ ప్రేమ గురించి మనం పరిశీలించినట్లయితే మనం చూస్తూ ఉంటాం, లోక ప్రేమకి దేవుని ప్రేమకి చాలా వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో ఉండకూడని భాగ్యం ఎంచుకోగలేదు, కానీ పరలోకం నుండి ఈ భూలోకానికి దిగి రావడానికి మొట్టమొదటిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో పాపివైన నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు.
ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక తిరిగి నిన్ను తీసుకువెళ్ళడానికి రెండవసారి ఈ లోకానికి రాబోచున్నాడు. ఆయన ప్రేమ మహా అద్భుతమైన ప్రేమ. ఒకసారి మనం పరిశీలించినట్లయితే పాపి అయిన మానవుడి కొరకు లేదా పాపి అయిన మనిషి కొరకు ఏ ఒక్కరైనా ప్రాణం పెట్టడానికి సాహసం చేస్తారా? చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపివైన లేదా పాపులమైన మన కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ప్రేమ మహా మధురమైన ప్రేమ. ప్రేమ ఏం చేస్తుందంటే కనుక అనేకమైన పాపాలను, దోషాలను కనపడకుండా చేస్తూ ఉంటుంది ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ కూడా నీ మీద ఉన్న దోషాలన్నిటినీ కూడా తొలగించి నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళాలని ఆశపడుచుంది. ఆయనతో సకాలం ఉండాలని చెప్పేసి, ఆయనతో కలిసి జీవించాలని చెప్పేసి ఆయన ప్రేమ కోరుకుంటుంది. మనం అనేక సందర్భాల్లో చూస్తుంటాం. ఈ వాక్యాన్ని మన జీవితానికి అనుగుణంగా మనం మార్చుకున్నట్లయితే, మన జీవితంలో ఒకసారి మనకు మనం ప్రజెంటేషన్ చేసుకుంటే ఈ వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే కనుక భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంటుంది, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ ఉంటుంది, తండ్రి కూతురు మధ్య ప్రేమ ఉంటుంది. అయితే ఈ ప్రేమలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు పిల్లల్ని అనేక సార్లు క్షమిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రక్త సంబంధం లేదా వారి మీద చూపించే ప్రేమ అంత గొప్పగా ఉంటుంది. అదే బయట పిల్లల్ని క్షమించగలరా? క్షమించలేరు. బయట పిల్లల్ని సపోర్ట్ చేయగలరా? చేయలేరు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల కోసం ఎంత కష్టాన్నైనా భరించి వాళ్ళకి గొప్ప లైఫ్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మహా గొప్పగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ మీద మహా ప్రేమను చూపించారు. నీవు ఇప్పుడు కూడా సంతోషంగాను, ఆనందంగాను, నిత్య జీవంలో ఆయన కొరకు ఉండాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రేమ మహామధురమైన ప్రేమ. లోకంలో నీకు ఎక్కడా కూడా అటువంటి ప్రేమ దొరకదు. అటువంటి ప్రేమను మనందరం కూడా కలిగి మన కుటుంబాల్లో దేవుడికి కలిగిన ప్రేమను మనం అనేక మందికి పంచుతూ ఆయనలో ఉన్న గొప్పతనాన్ని అనేక మందికి తెలియజేస్తూ యేసు మన కొరకు ఈ లోకంలో ప్రేమించడానికి వచ్చాడని చెప్పేసి యేసు మనందరినీ కూడా ఒక రక్తంలో కడిగి తిరిగి ఆయన లోకానికి తీసుకువెళ్ళడం కోసం మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పేసి మనందరము కూడా ఒకసారి మనకు మనం పరిశీలించుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే తగ్గించుకునే గుణం. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ప్రథమ లక్షణాల్లో మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏంటంటే కనుక ఈ తగ్గించుకునే గుణం. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అనేక చోట్ల అనేక మంది హేళన చేసినప్పటికీ, చులకన చేసినప్పటికీ, నీ వడ్లవాడి కుమారుడు అని హేళన చేసినప్పటికీ, ఏ విధంగా అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనేక చోట్ల తగ్గించుకున్నట్టే యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తారు. కానీ ఎక్కడ కూడా తన్ను తాను హెచ్చించుకున్నట్లు ఎక్కడ కూడా కనిపించరు. ఆయన ఈ లోకంలోకి రావడానికి ప్రథమ కారణాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన తగ్గించుకునే తత్వంతోనే ఈ లోకానికి వచ్చారు. ఆయన పుట్టింది పశువుల పాకలో, ఆయన జన్మించిన స్థలము బెత్లెహేము పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనకు కనిపిస్తుంటారు. అంటే పరలోకంలో సర్వదేవదూతల మధ్యలో ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడుచున్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారంటే ఒక దీనుడిగా లేదా తగ్గించుకునే తత్వంతో ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి నీవు నేను తగ్గించుకుంటున్నామా? కుటుంబంలో నాదే పై చేయి ఉండాలి, లేదా కుటుంబంలో నాదే పెత్తనం ఉండాలి, లేదా నేను చేసే పనుల్లో నాదే పెత్తనం ఉండాలి, అందరూ కూడా నా సంఘస్థులు నా మాటే ఉండాలి, నా కుటుంబ సభ్యులు నా మాటే ఉండాలి, నా మాటే పైన ఉండాలి, నా అధికారమే చెల్లాలని చెప్పేసి చాలా సందర్భాల్లో మనల్ని మనం హెచ్చించుకుంటామే. మరి తగ్గించుకునే తత్వం మనకుందా? ఒకసారి నీకు నువ్వు పరిశీలించుకో. ఎప్పుడైతే నీవు అధికంగా తగ్గించబడతావో, నీవు ఎక్కడైతే తగ్గించబడ్డావో తిరిగి దేవుడు నిన్ను అక్కడే లేవనెత్తబోచున్నాడు. నీవు ఎక్కడైతే చులకన చేయబడ్డావో, నీ ఎక్కడైతే హేళన చేయబడ్డావో, నీ ఎక్కడైతే దీన స్థితిలో పడిపోయావో తిరిగి అదే స్థితిలో నుంచి నిన్ను లేపడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుంటూ చివరికి వెళ్ళినట్లయితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును కలిగి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని తన నోటితో ఆయనే రక్షకుడని ఒప్పుకుంటారో, అన్ని నామముల కన్నా పైనామంగా యేసుక్రీస్తు ప్రభువారి నామము ఇక్కడ కనిపిస్తుంది.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమున మనం పరిశీలించినట్లయితే దేవుడు ఏ విధంగా హెచ్చరించారంటే గనక, ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చారు కాబట్టి దేవుడు ఆయన మహా అధికముగా హెచ్చించినట్లు మనం చూస్తూ ఉంటాం. అన్ని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం అని చెప్పేసి తండ్రి అయిన దేవుడే అక్కడ సెలవిస్తున్నట్లు మనం చూస్తాం. ఇదంతా కూడా కేవలం దీనివల్ల కలిగిందంటే కనుక తగ్గించుకునే తత్వం వల్ల. మరి నీకు నాకు తగ్గించుకునే తత్వం ఉందా? ఒక్కసారి మనకు మనం పరిశీలించుకోవాలని తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ప్రేమించే మనసు, తగ్గించుకునే మనసు, క్షమించే మనసు, ఈ మూడు కూడా మనందరము కలిగి ఉండాలని తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన దేవ, రివైవల్ సోల్ ఫర్ జీసస్, యేసు కొరకు పరిచయింపబడిన ఆత్మలు అనే గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థన చేయుచున్నాను. నీ ప్రేమను, నీ తగ్గింపు తత్వాన్ని, నీవు ఏ విధంగా అయితే క్షమించావో ఆ క్షమించే గుణాన్ని, నీకు కలిగిన ఈ 3 మనసులను కూడా నీకు వలె మేమందరము కూడా ఉండడానికి నీ కృప అనుగ్రహించమని తండ్రి దేవ, ఈ రివైవల్ సోల్ ఫర్ జీసస్లో ఎవరైతే పార్టిసిపేషన్ చేయుచున్నారో, ఎవరైతే ఈ వాక్యాలు వినుచున్నారో, ఎవరైతే ప్రార్థనలు ఎక్కిపించున్నారో వారందరికీ కూడా మెండైన దీవెనలు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.